పుష్ప పార్ట్ 1తో భారీ హిట్ కొట్టాడు అల్లు అర్జున్. 2 నేషనల్ అవార్డ్స్ రావడంతో పుష్ప సీక్వెల్ పై ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ తారాస్థాయిలో ఉన్నాయి. సినిమా ఎప్పుడొచ్చినా సరే 1000 కోట్లు కొల్లగొడుతుందని అందరూ ధీమాగా ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ టాలీవుడ్ తో పాటు అన్ని వుడ్స్ లను ఊపేసింది. కాళీమాత అవతారం బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆయన అభిమానులనే కాదు సగటు సినీ ఆడియన్స్ కు సైతం పూనకాలు తెప్పించింది. సీక్వెల్ పై పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కు ఏమాత్రం ఆడియన్స్ ను డిసప్పాయింట్ చేయకూడదని ఓవైపు బన్నీ, మరోవైపు సుకుమార్లు సినిమాపై చాలా కష్టపడుతున్నారు. లేట్ అయినా సరే సాటిస్ఫైయింగ్ అవుట్పుట్ తోనే రావాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెట్టేస్తే పుష్ప తొలి భాగంలో ఊ అంటావా అంటూ సమంతతో బన్నీ వేసిన స్టెప్పులు యావత్ ఇండియానే కదిలించాయి. మరీ ముఖ్యంగా అందులో సింపుల్ అండ్ గ్రేసీ స్టెప్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్న ఈ పాటకు గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఇప్పుడు సీక్వెల్లో అత్యంత కీలకమైన గంగమ్మ జాతర ఎపిసోడ్లో వచ్చే పాటకు గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడట. రామోజీ ఫిలిం సిటీలో అత్యంత ఖరీదైన సెట్లో ఈ పాటను రూపొందించారట. అయితే గణేష్ మాస్టర్ తన కెరీర్లో ఇప్పటి వరకు ఎక్కువ రోజులు కొరియోగ్రఫీ చేసింది ఈ పాటకేనట. సుకుమార్ పాటలో పర్ఫెక్షన్ కోసం ఎన్నో టేకులు తీసుకున్నాడట. అలా గణేష్ మాస్టర్ దగ్గర తీసుకున్న కాల్ షీట్స్ అయిపోగా అదనంగా 2 కాల్ షీట్స్ ఎక్కువ కావాల్సి వచ్చిందంట. అలా మొత్తంగా గణేష్ మాస్టర్ పారితోషికం 1 కోటి దాటిందని ఇన్సైడ్ టాక్. ఇప్పటి వరకు ఏ ఒక్క కొరియోగ్రాఫర్ ఒక్క పాట కోసం ఇన్నేసి కోట్లు తీసుకోలేదు. గంగమ్మ జాతర ఎపిసోడ్లో వచ్చే ఈ పాట సినిమాకి హైలైట్ గా నిలవబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సీక్వెల్ కున్న క్రేజ్ చూస్తుంటే కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన ఊహకందని రేంజ్ లో కలెక్షన్స్ ను కొల్లగొట్టడం ఖాయమనిపిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫాద్ ఫజిల్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక బెస్ట్ యాక్టర్ గా బన్నీకి, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవికి నేషనల్ అవార్డ్స్ రావడంతో సినిమాపై వీర లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఆగస్టు 15న ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పుష్ప చిత్రంలో విడుదలైన ప్రతి పాట కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా సమంత నటించిన స్పెషల్ సాంగ్ విదేశాలలో కూడా అట్రాక్షన్ గా నిలిచింది. దీంతో పుష్ప 2లో కూడా స్పెషల్ సాంగ్ కు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు డైరెక్టర్ సుకుమార్. ఈ పాటలో బాలీవుడ్ హీరోయిన్స్ అయిన కృతి సనన్, దిశా పటాని వంటి వారితో ఈ స్పెషల్ సాంగ్ ని చిత్రీకరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి రామోజీ ఫిలిం సిటీలో కూడా షూటింగ్ జరుగుతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి పుష్పరాజ్ మళ్లీ వస్తున్నాడంటూ మేకర్స్ షేర్ చేసిన ఒక లుక్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగాన్ని మించి అదిరిపోయే స్టెప్స్ తో అల్లు అర్జున్ ఇద్దరు హీరోయిన్ల మధ్య డాన్స్ చేయబోతున్నట్టు ఒక న్యూస్ వైరల్ గా మారింది. దేవిశ్రీ ప్రసాద్ మరొకసారి అద్భుతమైన సంగీతాన్ని అందించబోతున్నట్లు సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.